హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. రష్యాలో ఓ విషాదన ఘటన చోటు చేసుకుంది. తన క్లయింట్లలో స్ఫూర్తి నింపేందుకు సరికొత్త ఛాలెంజ్ ను స్వీకరించిన ఓ ఫిట్నెస్ కోచ్ ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయాడు. బరువు తగ్గే కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం కోసం తానే స్వయంగా బరువు పెరిగి చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతిగా ఆహారం తిని గుండెపోటుతో మరణించాడు. రష్యాలోని ఓరెన్బర్గ్ నగరానికి చెందిన 30 ఏళ్ల డిమిత్రీ నుయాన్జిన్ ఫిట్నెస్ కోచ్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేస్తున్నాడు. తన బరువు తగ్గించే ప్రోగ్రాంకు ప్రచారం కల్పించేందుకు ముందుగా 25 కిలోల బరువు పెరిగి ఆ తరువాత దాన్ని తగ్గించి చూపించాలని ఓ ఛాలెంజ్ ప్రారంభించాడు. ఇందులో భాగంగా కొన్ని వారాలుగా రోజు 10,000 క్యాలరీలకు పైగా జంక్ ఫుడ్ తినడం మొదలుపెట్టాడు. ఉదయం పూట పేస్ట్రీలు, కేకులు, మధ్యాహ్నం మయోనీస్తో డంప్లింగ్స్, రాత్రి బర్గర్, 2 చిన్న పిజ్జాలు తినేవాడు. చనిపోవడానికి ఒకరోజు ముందు తాను అనారోగ్యంగా ఉన్నానని, శిక్షణ తరగతుల్ని రద్దు చేసుకుంటున్నానని స్నేహితులకు తెలిపాడు. అయితే ఆ మరుసటి రోజే నిద్రలోనే గుండె ఆగిపోవడంతో మరణించాడు. ఈ నెల 18న పెట్టిన తన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్టులో తాను నెల రోజుల్లోనే 13 కిలోలు పెరిగి 105 కిలోలకు చేరుకున్నట్లు పేర్కొన్నాడు. నుయాన్జిన్ మరణ వార్తతో సోషల్ మీడియాలో చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూనే ఇలాంటి విపరీతమైన ఛాలెంజ్లు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన గుర్తు చేస్తోందని కామెంట్లు పెట్టారు. 10 ఏళ్లుగా ఫిట్నెస్ కోచ్గా పనిచేస్తున్న నుయాన్జిన్ మృతి అందరినీ కలిచివేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.